ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతములోని ప్రథమ స్కందంలోని 17-18 పద్యాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. ఏం ఆ రాజశేఖరం దేరి చూచి భాషింపయత్నంబుసేయునెడా అతడు తా రామభద్రుండవన్నాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుంగుసేయుము నీకు భవబంధములు తెగునని అనతెచ్చి తిరోహితుండైన సమ్మున్మీలతనయనుండవై వెరగుపడి చిత్తంబునా నేను ఆ యొక్క రాజులలో శేఖరున్ శ్రేష్ఠుని అనగా మహారాజుని తేరిపార చూచి భాషింప మాట్లాడుటకు ప్రయత్నం చేస్తున్న సమయంలో అతడు తను రామభద్రుండననియు నా యొక్క నామా పేరునకు అంకితముగా శ్రీ మహా భాగవతంబును తెలుగులోనికి అనువాదం అన్నమాట. చేయుము నీకు భవ సంసారము వలన బంధనములు తెగుతాయి అని ఆనతి ఆజ్ఞ ఇచ్చి వేసి తిరోహితుండు మాయము అయిన అవగా సమ్మున్మీలిత బాగా తెరచిన నయనుండను కళ్ళు గలవాడను అయి వెరగున్ ఆశ్చర్యములో పడి చిత్తంబున మనసులో భావం. అప్పుడు నేను ఆ మహారాజుని రెప్పవాల్చకుండా చూసి మాట్లాడదామని ఇంకా ప్రయత్నిస్తున్నాను. ఇంతలో ఆయనే నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చేయము, నీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోని అంతర్ధానమయ్యాడు. నేను పూర్తిగా కళ్ళు తెరుచుకొని అంత ఆశ్చర్యంగా చూస్తూ నాలో నేను ఇట్లా అనుకున్నాను. 18వ పద్యం. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుందట ఏ పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా పలుకున్నది భాగవతము అట పలికించడి వాడు రామభద్రుండు అనగా రాముడు అట నేను పలికినట్లయిన భవ సంసార బంధనములు హరము తొలగుట అగునట అంటే అవుతుందట పలికేదా అందుకే పలుకుదును వేరుండు ఇంకొక గాథ కథ పలకటం ఎలా ఎందుకు భావం. వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం కరుణాసముద్రుడైన శ్రీరామచంద్ర ప్రభువేమో వ్రాయించేవాడట. వ్రాసినందువల్ల భవబంధాలు పరిహారం అవుతాయట. అంచేత భాగవతాన్ని రాస్తాను, మిగతావేవి రాయను. సాయిరామ్. 19వ పద్యం తెలుసుకుందాం. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు భాగవతమును తెలుసుకొని పలుకుట చిత్రమైనది. శూలధారి అయినటువంటి శివుని కి అయినప్పటికీ తమ్మి పద్మమునందు శూలి పుట్టినవాని కి అయినప్పటికీ విబుధ విశేషమైన జ్ఞానము గల జనుల వలన వినిన అంత కన్నా చూసిన అంత అంటే మళ్ళీ అంత తెలిసిన అంత తెలిసేలా పరతు చేస్తాను. భావం.
అయితే చిత్రం ఏమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నామని ఎవరూ చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన ఆ బ్రహ్మదేవుడైనా సరే అలా అలలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్లమయ్యి అలా చెప్తాను. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం stands in భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.